మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ చాణక్య నీతి 4వ అధ్యాయం 4వ శ్లోకంలో ఉన్నాం. యావత్ స్వస్థో హ్యయం దేహో యావన్ మృత్యుశ్చ దూరతః తావదాత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి. జుట్టు ఉంటే ఎటువంటి కొప్పు పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. బతుకు ఉన్నంత వరకే ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని వేషాలు వేసినా సరిపోతుంది. కానీ శరీరం లేనప్పుడు నువ్వేమీ చేయగలిగింది ఏం లేదు. ఎందుకయ్యా అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ భగవంతుడిని సంస్మరించుకొని కాస్త పుణ్యాన్ని దాచుకుంటే పైలోకంలో అది ఉపయోగపడుతుంది. యావత్ స్వస్థో హ్యయం దేహో, ఈ శరీరం ఎంతవరకు అయితే ఆరోగ్యంగా ఉంటుందో, యావన్ మృత్యుశ్చ దూరతః, ఎంతవరకు మరణము మనకి దూరంగా ఉంటుందో, తావత్ అంతవరకు ఆత్మహితం కుర్యాత్, నీకు అవసరమైనటువంటిది, నీకు పూర్వలోకంలో అంటే ఊర్ధ్వలోకాలలో నీకు ఉపయోగపడేటటువంటి పుణ్యాన్ని కుర్యాత్ చేయుగాక. ఎందుకు అంటే ప్రాణాంతే కిం కరిష్యతి, ఈ శరీరం గాల్లో కలిసిపోయిన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకని ఏదైనా కానీ ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే రామకృష్ణ అనుకుని 4 మాటలతో పుణ్యాన్ని సంపాదించుకుంటే ఆ తర్వాత వృద్ధాప్యంలో మాట రాక, చేతులు కదలక, కళ్ళు కనపడక, నోరు రాక, ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదయ్యా పిచ్చివాడా. కాబట్టి యావత్ స్వస్థో హ్యయం దేహో యావన్ మృత్యుశ్చ దూరతః తావన్ ఆత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి అంటున్నాడు చాణక్యుడు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ బాడీ ఈజ్ హెల్దీ అండ్ అండర్ కంట్రోల్ అండ్ డెత్ ఈజ్ డిస్టెంట్, శరీరం నీ అధీనంలో ఉంటూ మరణం నీకు దూరంగా ఉన్నప్పుడు ట్రై టు సేవ్ యువర్ ఎటర్నల్ సోల్ త్రూ కృష్ణ కాన్షియస్నెస్. ఈ నీవు ఎంతసేపు కూడా భగవంతుణ్ణి ఆ సమయంలో నీ ఎటర్నల్ సోల్, నీ ఆత్మని, నీకున్నటువంటి ఆ పరమాత్మ మీద ఉన్నటువంటి విశ్వాసంతో భగవంతుణ్ణి ప్రార్థించు. వాట్ కెన్ బి డన్ అట్ యువర్ ఫైనల్ మూమెంట్ ఆఫ్ లైఫ్, కానీ నీ చివరి క్షణాల్లో నువ్వు నీ వాళ్ళని చూసుకుంటూ ఆరాటపడటానికి ప్రయత్నిస్తే పైలోకంలో నీకు అనేటువంటిది ఏమీ మిగిలే అవకాశం లేదు. అందుకనే మనకి కంచర్ల గోపన్న, భక్తరామదాసు అనేటటువంటి కంచర్ల గోపన్న ఈ విధంగా అంటాడు. దాశరథి శతకంలో అందరికీ వచ్చినటువంటి పద్యం, కొన్ని తరాల పాటు ముసలవాళ్ళు చదువుకున్నటువంటి పద్యం కూడాను. ముప్పున కాలకింకరులు ముంగిటకొచ్చిన వేళ రోగముల్ గొప్పరమైన కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. యమభట్లు వచ్చి వాకిట్లో నిలబడి ఉన్నప్పుడు, రోగాలన్నీ కమ్ముకున్నప్పుడు, రామానడానికి కూడా గొంతులో కఫం అడ్డుపడినప్పుడు, బంధువులందరూ చుట్టూ చేరి పంచిపెట్టేది ఏమిటి అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నిన్ను స్మరించేటటువంటి సమయం నాకు ఉంటుందో లేదో ఇప్పుడే నేను నీ భజన చేస్తానయ్యా అన్నాడు కంచర్ల గోపన్న. ముకుందమాలలో కూడా అటువంటి శ్లోకమే ఒకటి కనిపిస్తుంది మనకి. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైనమే విశతు మానవరాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంతావరోధన విధౌ స్మరణం కుతస్తే. ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అన్నాడు ముకుందమాల. కాబట్టి సమయము ఉన్నప్పుడే పుణ్యాన్ని సంపాదించుకుంటే ఏదైనా మన వెంట వచ్చేది అదే. కాబట్టి మనకు పోయిన కాలంలో అది నీకు ఉపయోగపడుతుంది అని నీతి చెబుతున్నాడు చాణక్యుడు. స్వస్తి.